పరిశుద్ధ గ్రంథములో యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 4వ అధ్యాయం గమనించాలి. ఈ 2 అధ్యాయాలలో యోర్దాను, దేవుని బిడ్డలు యోర్దానును దాటినట్లు మనం చూస్తాం. 3వ అధ్యాయం 4వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో యోర్దానును దాటారు అని రాయబడి ఉంటుంది. నన్ను ప్రేరేపించిన మాట ఏమిటంటే 3వ అధ్యాయం యెహోషువ గ్రంథం 13వ వాక్యములో 4వ అధ్యాయం 18వ వాక్యంలో ఈ 2 చోట్ల వ్రాయబడిన మాటను గమనించండి. నేను చెప్తాను, మీరు చదువుకోండి. నేను చెప్తాను. యాజకుల అరకాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. 3వ అధ్యాయం 13వ వాక్యాన్ని ఇప్పుడు ఎవరైనా ఒకరు చదవండి. అరికాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే ఇక్కడ చూడండి, వారి అరికాళ్ళు ఎప్పుడైతే ఆ యోర్దాను నీళ్లను తాకాయో నీళ్ళన్నీ ఎగువ నుంచి ఆగిపోయి ఏకరాశిగా నిలిచిపోయాయి. గమనించాలి. 4వ అధ్యాయం 18వ వాక్యమును కూడా మీరు చదివితే ఏకరాశిగా నీళ్లు నిలపబడిన తరువాత యోర్దాను నదిని దాటారు. ఆ నదిని ఎప్పుడైతే దాటి నేల మీద వారి అరికాళ్ళను పెట్టారో చూడండి, యోర్దాను నడుమ నుండి ఎక్కి వచ్చినప్పుడు పొడి నేలను నిలవగానే ఎప్పటి వలె మరలా నీళ్లు పారడం ప్రారంభించాయి. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న మాట గమనించండి. అరికాళ్ళకు మరొక పేరు ఏమిటంటే వారి పాదములు. ఇదే ఈరోజు వర్తమానం. వారి పాదములు ఎప్పుడైతే నీళ్లను తాకాయో చెప్పండి, ఆ నీళ్ళన్నీ నోరు దగ్గర చెప్పండి, ఆ నీళ్ళన్నీ ఏకరాశిగా నిలిచిపోయాయి. ఇప్పుడు వారందరూ ఆ నదిలో ప్రయాణం చేస్తూ మరలా వెళ్ళి ఎప్పుడైతే వారి పాదములు పొడి నేల మీద పెట్టారో వెంటనే ఏకరాశిగా నిలిచిపోయిన నీళ్ళన్నీ మరలా ప్రవహించడం ప్రారంభించాయి. జాగ్రత్తగా వినండి దేవుని ప్రియులారా. పాదము ఎప్పుడైతే నీటి మీద పెట్టబడిందో వారి పాదాలు ఎప్పుడైతే నీళ్లను తాకాయో గొప్ప ప్రవాహంగా ప్రవహించుచున్న యోర్దాను నది ఏకరాశిగా నిలిచిపోయింది. ఎందుకో నన్ను బాగా దర్శించిన మాట, మరి మన పాదములు ఎక్కడైనా మనం నిలిపినప్పుడు మన ద్వారా దేవుడు అద్భుతాన్ని జరిగించుచున్నారా? వారి పాదములు ఎప్పుడైతే నీటి మీద మోపారో వెంటనే ఏకరాశిగా మిగిలిపోయాయి.
మన పాదములు ఎక్కడైనా పెట్టామంటే ఎక్కడ లేని దరిద్రత వస్తుంది ఆ కొంపకి. మన పాదములు ఎక్కడన్నా నిలిపామంటే అద్భుతం జరగడం సంగతి పక్కన పెట్టండి. ఎప్పుడైతే వారి పాదములు నిలిపారో నీటి మీద, ఆశ్చర్యకరముగా అక్కడ ఒక అద్భుతం. ఏంటి అద్భుతం? ప్రవహించుచున్న నీరు ఏకరాశిగా మిగిలిపోయింది. మరలా ఎప్పుడైతే వారి పాదములు నేల మీద పెట్టబడ్డాయో వెంటనే నీరు మళ్ళా ప్రవాహంగా పారుతుంది. ఇంతటి అద్భుతానికి కారణం ఏమిటి? ఎందుకో నేను పాదముల మీద ఈరోజు మీతో పరిశుద్ధాత్ముడు నాకు ఇచ్చిన కొన్ని మాటలు నేను మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మీరు ఆదికాండంలోనికి వస్తే యాకోబు ఒకానొక సందర్భంలో ఒక మంచి మాట చెప్తారు. 30వ అధ్యాయం 30వ వాక్యం ఆదికాండం. అక్కడ ఏమని అంటారు? యాకోబు లాబానుతో అంటున్న మాట, నేను రాక మునుపు నీకుండినది కొంచెమే, బహుగా అభివృద్ధి పొందెను, తన పాదము పెట్టిన చోటల్లా యెహోవా నిన్ను, ఓ విశ్వాసిగా, నీ పాదము మోపిన చోటంతా వారు ఆశీర్వదించబడుతున్నారా లేదా శపించబడుతున్నారా? యాకోబు చెప్పుచున్నారు, నేను రాక మునుపు నీకున్నది కొంచెమే, ఇప్పుడు దేవుడు నీకు అభివృద్ధిని కలుగు చేశారు. అంతేకాదు, నా పాదము పెట్టిన ప్రతి చోట దేవుడు నిన్ను, చెప్పండి అందరూ, మరి నీ పాదము పెట్టిన చోటంతా నీ బంధువుల దేవుడు ఆశీర్వదిస్తున్నారా? నీ వ్యాపారాన్ని దేవుడు ఆశీర్వదిస్తున్నారా? నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తున్నారా? నీ సంఘాన్ని దేవుడు ఆశీర్వదిస్తున్నారా? ఒకరేమో వారి పాదములు నిలిపితే యోర్దాను నీళ్లు ఏకరాశిగా మిగిలిపోయాయి. ఒకరేమో వారి పాదము ఎక్కడ మోపితే అక్కడ దేవుడు వారిని, చెప్పండి, ఆశీర్వదిస్తున్నారు. మరి ఈ రోజున ఒక క్రైస్తవునిగా వారి దేవుడే నీ దేవుడు. వారికి ఏ ఆశ్రయ దుర్గం ఉందో నీకు ఆశ్రయ దుర్గమే ఉంది. మరి నీ పాదములు నిలిపిన చోట ఎందుకు అద్భుతం జరగడం లేదు? నీ పాదము నిలిపిన చోట ఎందుకు దేవుడు గొప్ప కార్యములు చేయలేకపోతున్నారు? ఒకసారి ఆలోచించండి. మీ పాదములు నిలిపిన చోట ఇలాంటి అద్భుతాలు జరుగుతున్నాయా? ఒక వ్యాపారంలో నీ పాదాన్ని మోపావు, ఆ వ్యాపారం అభివృద్ధి చెందుతుందా? క్రొత్తగా ఒకరింట్లోకి కాపురానికి వెళ్ళావు, నీ పాదం అక్కడ మోపావు, ఆ కుటుంబం కట్టబడుతుందా, విడిపోతుందా? నీ పాదము మోపినప్పుడు, వారి పాదములు మోపితే చేసిన అద్భుతాలు దేవుడు మన పాదములు మోపినప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారు? కొంచెం ఆలోచించాలి. నేను ఈ వాక్యం చదివినప్పటి నుంచి ఆలోచించాను. నిజమే కదా, వారు ఎప్పుడైతే వారి పాదములు నీళ్లను తాకాయో వెంటనే ఆ నీళ్ళు ఏమయ్యాయి? ఏకరాశిగా. ఇప్పుడు మన పాదం మోపితే ఎక్కడ లేని దరిద్రత వస్తుంది. దేవుని బిడ్డలు ఎక్కడ వారి పాదం మోపినా అక్కడ అద్భుతమే జరుగునుగాక. చెప్పండి ఆమేనని.
దేవుని బిడ్డల పాదాలు ఎక్కడ నిలిపితే అక్కడ మహత్కార్యాలు జరగాలి, అక్కడ అద్భుతాలు జరగాలి, అక్కడ సూచక క్రియలు జరగాలి, అక్కడ అనేకులు మారాలి. అలాంటి అద్భుతాలు జరగడానికి కారణం, జరగలేకపోతున్నాయి అద్భుతాలు. కొంతమంది ఎక్కడ అడుగుపెట్టినా, బైబిల్లో నేను చదువుతున్నప్పుడు ఒకడి పాదాలు ఆ పట్టణంలో మోపాడట. ఆ ఊర్లో వాడి పాదం ఎప్పుడైతే పెట్టాడో అందరు చేస్తున్నారట వరుస పెట్టి. ఉన్నారా ఎవరైనా లెగ్గులు, ఐరన్ లెగ్గులు ఎవరైనా ఉన్నారా ఈ సంఘంలో? శుభ్రంగా కడుక్కోండి నా మాటని. చూడండి ఆ మాట, రాజుల మొదటి గ్రంథం 14వ అధ్యాయం 12వ వాక్యం. రాజుల మొదటి గ్రంథం 14వ అధ్యాయం 12వ వాక్యం. రే దరిద్రుడా, నీ పాదము ఎప్పుడైతే పట్టణములో ప్రవేశించుతుందో, ఏంటి లెగ్గులో అంత పవర్ ఉందా? ఎందుకు లేదు? నీ పాదములో నేను నిజంగా ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు నాకు కొంచెం షాక్ అయ్యాను. వీడి పాదం ఎప్పుడైతే అక్కడ అడుగు పెట్టాడో వెంటనే వాడి బిడ్డ అద్భుతం లేదు అక్కడ. ఏకరాశిగా నీళ్ళే ఆగిపోయాయి. యాకోబు అంటారు, నేను పాదము పెట్టిన చోటల్లా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తు. ఈ రోజు నుంచి మీరు అలా ప్రార్థన చేసుకోండి, నా పాదం ఎక్కడ నిలిపినా అక్కడ వారు ఆశీర్వదించబడాలి. మరణము కాదు, అభివృద్ధి రావాలి. నా పాదము నిలిపిన చోట మరణము కాదు, నా పాదం ఎక్కడ నిలిపినా అక్కడ ఆశీర్వాదము రావాలి. కోరుకోండి ఈరోజు. కొంతమందికి ఉంటాయి, కొంతమందికి ఉంటాయి, వాడు ఎక్కడ అడుగు పెడితే అక్కడ మరణమే, ఎక్కడ అడుగు పెడితే అక్కడ జీవం ఉండదు. కొంతమంది పాదాలు ఉంటాయి, మరికొంతమంది కొంతమంది పాదాలు ఎలా ఉంటాయో తెలుసా? పరిగెత్తుతుంటాయి. ఎందుకు? రోమాపత్రిక చదివితే తెలుస్తుంది. రోమాపత్రిక 3వ అధ్యాయం 15వ వాక్యంను చదివినప్పుడు ఇంకా టార్గెట్ అంతా కొంపను కూల్చడానికే. అడుగు పెట్టిందంటే అక్కడ రక్తం, అర్థమవుతుందా? అక్కడ శాపం. కొంతమంది పాదాలు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆ ఇంట్లో రక్తం కారాలి, శాపం రావాలి. కొంతమంది పాదాలు రక్తం చిందించుటకు పరిగెత్తుతున్నాయి. కొంతమంది పాదాలు అనేకులను చంపుటకు పరిగెత్తుతున్నాయి. దేవుని బిడ్డలమైన మన పాదాలు, యాకోబు అంటారే, నేను పాదము పెట్టిన చోటల్లా నా దేవుడు నిన్ను, చెప్పండి, అలాంటి అద్భుతాలు జరగాలి. నువ్వు ఎక్కడ పాదము నిలిపితే నిన్ను బట్టి దేవుడు అనేకులను ఆశీర్వదించాలి. ఎక్కడ నువ్వు పాదము నిలిపినా యోర్దాను నీళ్లు ఏకరాశిగా నిలిచినట్లు అద్భుతాలు జరగాలి. మరణము కాదు, రక్తము కాదు. నువ్వు పాదం పెడితే మరణం కాదు అక్కడ, నువ్వు పాదం పెడితే రక్తము కాదు అక్కడ, నువ్వు పాదం పెడితే ఏకరాశిగా నిలిచిపోయిన అద్భుతాలు జరగాలి. ప్రైజ్లో గట్టిగా చెప్పండి ఒకసారి, ఇంకాస్త గట్టిగా. యాకోబు తన పాదం నిలిపారు. అక్కడ ఏమంటారు? నేను పాదము పెట్టిన చోటల్లా దేవుడు నిన్ను
నేను ఈరోజు మీతో చెప్పాలనుకున్న ఒక 4 విషయాలు ఉన్నాయి. అద్భుతాలు, ఆశీర్వాదాలు జరగాలంటే మన పాదములు ఎలా ఉండాలి? గమనించండి ఆ మాటలు కొంచెం ఆత్మీయంగా. కొంతమంది పాదాలు మరణాన్ని కోరుకుంటున్నాయి, కొంతమంది పాదాలు రక్తాన్ని కోరుకుంటున్నాయి. అద్భుతాన్ని, ఆశీర్వాదాన్ని మనం పొందాలంటే అదే ఇశ్రాయేలీయులు యోర్దాను నీళ్ల మీద ఎప్పుడైతే పాదం మోపారో అక్కడ ఒక అద్భుతం జరిగింది. ఏంటి ఆ అద్భుతం? ప్రవహించుచున్న నీరు ఏకరాశిగా ఆగిపోయింది. యాకోబు లాబాను ఇంట్లో తన పాదమును నిలిపారు. పాదము పెట్టిన చోటల్లా దేవుడు తనను ఆశీర్వదిస్తున్నాడు. ఇలాంటి అద్భుతాలు, ఆశీర్వాదాలు జరగాలంటే దేవుని బిడ్డలమైన మన పాదాలు ఎలా ఉండాలి? 4 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినాలి. ఈరోజు చెప్పబడుతున్న ప్రతి మాట రాబోతున్న రోజుల్లో మీ ఆశీర్వాదానికి కారణముగా మార్చబడబోతుంది. మీ పట్ల దేవుడు చేయబోయే అద్భుతానికి కారణముగా మార్చబడబోతుంది. మన పాదములు ఎలా ఉండాలి? పరిశుద్ధ గ్రంథములో యోబు గ్రంథం 23వ అధ్యాయం 11వ వాక్యమును చదివినప్పుడు నా పాదములు, గమనించాలి, నా పాదములు ఆయన అడుగు జాడలలోనే నడుచుచున్నవి. అర్థమవుతుందా? మీ పాదముల ద్వారా ఆశీర్వాదము రావాలంటే, మీరు అడుగు పెట్టిన ప్రతి చోట అద్భుతం జరగాలంటే నీ పాదములు, భక్తుడు అంటారు చూడు, నా పాదములు దేవుని అడుగు జాడలలోనే ఉండెను. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు ఇంకొంచెం గట్టిగా, దేవుని ప్రియులారా, యేసయ్య అడుగు జాడలలో మన పాదములు నడిపించబడినప్పుడు ఎందుకు అద్భుతం జరగదు? ఎందుకు ఆశీర్వాదం రాదు? నీ పాదములు రక్తము చిందించుటకు కాదు, నీ పాదములు మరణము కొరకు కాదు. చూడండి ఇక్కడ అంటారు, నా పాదములు ఆయన అడుగు జాడలలోనే ఉన్నాయి. వాటిని తప్పలేదు. మరి నీ పాదములు అలా ఉన్నాయా? దేవుని బిడ్డలైన మీ పాదాలు ఎవరి అడుగు జాడల్లో ఉన్నాయి? ఏ రాజకీయ నాయకుని అడుగు జాడల్లో ఉన్నాయి? ఏ సేవకుని అడుగు జాడల్లో ఉన్నాయి? ఏ పెద్దల అడుగు జాడల్లో ఉన్నాయి? భక్తుడు అంటారు చూడండి, అంబేద్కర్ అడుగు జాడల్లో లేవు నా పాదములు, యేసన్న గారి అడుగు జాడల్లో లేవు నా పాదములు, పలాని పెద్ద సేవకుని అడుగు జాడల్లో లేవు నా పాదములు, పలాని ముఖ్యమంత్రి అడుగు జాడల్లో లేవు నా పాదములు. ఆయన అంటారు, దేవుని అడుగు జాడల్లోనే నా పాదములు ఉన్నాయి. ఆయన అడుగులు నాకు కనబడుతున్నాయి, ఆ అడుగులో నా పాదములు పెట్టాను. ప్రైజ్లో ఒక క్రైస్తవుడు ఇలా చేయగలిగితే నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదం ఎందుకు రాదు? నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ అద్భుతం ఎందుకు జరగదు?
సేవకుడు అడుగు పెడితేనే కాదు, నీ పాదము కూడా చాలా ముఖ్యమైనదే. యాకోబు ఏం సేవకుడు కాదు, మోసగాడు. తన అడుగును తన మామ ఇంట్లో పెడితే అంత ఆశీర్వాదం రావడానికి కారణం ఇదిగో. భక్తుడు అంటారు, నా పాదములు చెప్పండి దేవుని అడుగు జాడల్లోనే ఉన్నాయి. ప్రైజ్లో. మరి నీ పాదములు ఎవరి అడుగు జాడల్లో ఉంటున్నాయి? ఎవరిని చూసి నడిపించబడుతున్నావు? భక్తునికి తెలుసు దేవుని అడుగు జాడలు ఎలా ఉంటాయో. మీకు అర్థమయ్యేటట్లు ఒక మాట చెప్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వాక్యమును చదివినప్పుడు చూసారా, మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు పేతురు గారు చెప్పుచున్నారు. సంగమా, దేవుడు మీకు మాదిరిగా ఉంచిపోయాడు ఆయన అడుగు జాడలను. ఇప్పుడు మీరేం చేయాలంటే ఈ లోకంలో దేవుడు ఎలా నడిచి వెళ్ళారో మీరు ఆయన అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళాలి. ప్రైజ్లో. నేను ఒక మాట చెప్తాను చూడండి. పరలోక రాజ్యం ఒక వ్యక్తి వెళ్ళాలంటే ఆయన అడుగులో మనం అడుగు వేసుకుంటూ వెళ్తే తిన్నగా పరలోకానికి వెళ్ళిపోతాము. ఇంకా వేరేది ఏమి అవసరం లేదు. ఆయన అడుగులో మనం అడుగు వేసుకుంటూ ఆయన అడుగు జాడల్లో మనం నడుచుకుంటూ వెళ్తే ఆ అడుగు జాడలు తిన్నగా మనల్ని పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్తాయి. ప్రైజ్లో. అసలు ఆయన అడుగు జాడలు ఎలాంటి అడుగు జాడలు ఆయన పేతురు గారు చెప్తారు చూడండి. 22వ వాక్యం. ఏంటి ఆయన అడుగు జాడలు? ఇక్కడ ఒక 4 విషయాలు చెప్తాడు. ఆయనలో పాపము లేదు, ఆయన నోట ఏ కపటము లేదు, ఆయన దూషింపబడినా ఎదురు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడినా ఎవరిని బెదిరించక దేవునికి అప్పగించుకున్నాడు. ఇవే ఆయన అడుగుజాడలు. ఎంత సింపుల్లో చూడండి. ఇవే ఆయన అడుగుజాడలు. యేసయ్య ఎలా నడిచారు? మరి నీ పాదములు ఆయన అడుగుజాడల్లో ఉంటే ఎందుకు నీ పట్ల అద్భుతం చేయరు? వారి పాదములు పెడితేనే ఏకరాశిగా నిలిపితే దేవుని అడుగుజాడలు ఏంటి చూడండి. అక్కడ 4 విషయాలు. మొట్టమొదటిగా ఆయనలో చెప్పండి. ఆయన అడుగుజాడల్లో మొదటిగా ఏంటి ఆయన స్టెప్స్ అంటే ఆయనలో పాపము లేదు. ఆయన పాపము చేయలేదు. ఈ లోకములో నీ పాదములు కూడా పాపము చేయకుండా ఉండగలిగితే అర్థమవుతుందా? పేతురు అంటారు ఆయన పాపము, చెప్పండి అందరూ, ఆయన పాపం చేయలేదు. మరి మనం ఎందుకు పాపం చేస్తున్నాం? మనం ఎందుకు అతిక్రమాలు చేస్తున్నాం? మీరు అనొచ్చు, పాస్టర్ గారండి ఆయన అంటే దేవుడండి, మరి మనకి ఎక్కడ కుదురుతుందండి? మన చుట్టూ మనల్ని ప్రేరేపించే వాళ్ళే చాలామంది ఉంటారు, మనల్ని బలవంత పెట్టేవారే చాలామంది ఉంటారు, మనల్ని పాపం చేయమని ఫోర్స్ చేసే వాళ్ళే చాలామంది ఉంటారు. ఆయన అంటే దేవుడండి, ఆయనకు కుదురుతుంది అని మీరు అనుకోవచ్చు. నేను ఒక మాట చదివిస్తాను చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. హెబ్రీ పత్రికలో ఒక మాట రాయబడి ఉంటుంది. 4వ అధ్యాయం 15వ వాక్యములో ఒక మాట ఉంటుంది చూడండి. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు
అమ్మా నేను చదువుతానులే, ఒక నిమిషం ఆగమ్మా. అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి, మనవలే శోధింపబడినను. ఎలాగట? ఎలా శోధింపబడ్డాడు? మనకి ఈ లోకంలో మనకేం వస్తున్నాయో యేసు ప్రభువుకు కూడా చెప్పండి. ఇప్పుడు మన ప్రధాన యాజకుడు ఎవరు? అదన్నా తెలుసా? మన ప్రధాన యాజకుడు ఎవరు? అందరూ ఒకసారి చెప్పండి. యేసయ్య. ఇప్పుడు మన ప్రధాన యాజకుడు మనవలే ఏమయ్యారు? శోధనకు గురయ్యారు. దేవుడు కదా, ఆయనకి ఏమైనా డిస్కౌంట్ వస్తుందేమని అనుకోకండి. ఆయన గురించి పౌలు గారు అంటారు, మనవలే ఆయన శోధింపబడ్డారు. మనకన్నా ఎక్కువ శోధనలే వచ్చాయి. ఎవరూ లేని ఒక అరణ్యంలోనికి సాతాను తీసుకొని వెళ్ళారు. ఈ లోక మహిమనంతా తన కళ్ళ ఎదుట చూపించారు. నాకు నమస్కారం చేయి, ఈ మహిమనంతా నీకు ఇస్తానన్నారు. లొంగాడా? పాపం చేశాడా? 4 లక్షలు ఎక్కువ ఇస్తానంటే సంతకం పెట్టే ఉద్యోగస్తులు లేకపోలేదు. వచ్చిన జీతాన్ని కాదని లంచాన్ని తీసుకొని బ్రతికే వాళ్ళు లేకపోలేదు. నీ పాదం పెట్టిన చోటల్లా ఎలా అద్భుతం జరుగుతుంది? మీరు అనుకుంటారు ఆయన దేవుడని. పౌలు గారు అంటారు, ఆయన మనవలే శోధింపబడ్డాడు. నిన్నెంతమంది ఈ లోకంలో పాపం చేయమని శోధించారో నీకన్నా ఎక్కువ మంది ఆయన శోధించారు. అయినా చూడండి ఆ మాట, మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉన్నాడు. ఇప్పుడు నీవు ఆయన అడుగులో అడుగు వేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదే క్రైస్తవ జీవితం. యేసయ్యను నమ్ముకున్నాను, యేసయ్య రక్తము చేత కడగబడ్డాను. మరి నీ పాదములు ఎలా ఉన్నాయి? ఎవరి అడుగు జాడల్లో నీవు నడిపించబడుతున్నావు? నీ కళ్ళ ఎదుట యేసయ్య అడుగు జాడలు క్లియర్గా కనబడుతున్నాయి. ఏంటి ఆ అడుగు జాడలు? మొట్టమొదటిగా ఆయనలో పాపం లేదు. నీలో కూడా పాపం ఉండకూడదు. పాపమునకు నీ పాదములు పరిగెత్తకూడదు. ఇంకో మాట ఉంది, ఇంకో మాట, ఆయన నోట చెప్పండి, ఆయన నోట కపటము లేదు. ఆయన అడుగుజాడలో ఇది రెండోది. 22వ వాక్యాన్ని చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వాక్యం. ఇది ఒకటి, ఏ కపటం లేదు. మన నోట అన్ని కపటాలే. మన నోట అన్ని అబద్ధాలే. ఇంకా నీ పాదం నిలిపిన చోట దరిద్రత రాక అభివృద్ధి ఎలా వస్తుంది? అర్థమవుతుందా? నీ పాదం ఎక్కడ నిలిపితే అక్కడ దేవుడు వాడిని ఆశీర్వదించాల్సింది పోగా ఒక్కొక్కడిని చంపుకుంటూ వెళ్తున్నాడు. ఎందుకంటే నీ నోట అన్నీ కపటాలే, అన్నీ అబద్ధాలే. చివరికి సేవకునికి కూడా అబద్ధాలే చెప్పేది. భర్త కంటే చెప్పావు, భార్య కంటే చెప్పావు, పిల్లల కంటే చెప్పావు, చివరికి ప్రార్థన చేసే సేవకునికి కూడా అబద్ధాలే చెప్తుంటారు. నోట అన్ని కపటాలే, కపటపు మాటలే. ఇంతకే అమ్మితిరా అడిగాడు. ఏమడిగాడు? ఈ పొలమును మీరు ఏంటి, మీకు వాక్యం తెలియదు? సీరియస్గా నన్ను చూస్తున్నారు. అమ్మగారు బాగా సింగారించుకొని వచ్చి నిలబడ్డది అయ్యగారి అంత. అమ్మగారు, ఈ పొలమును మీరు ఎంతకే చెప్పరేంటి? ఇంతకే అమ్మితిరా? అవునయ్యా, ఎంతకే? అంత దాచింది, కొంత వేసింది వెనక. సేవకునికి నిజం చెప్తే ఏమవుతుంది? మీ ఆస్తిని అంత తెచ్చిపెట్టమంటారా? అసలు అతనికి ఏం అవసరం? ఆ సెన్స్ కూడా లేదా?
ఇంతకే అమ్మాం. ఒకటే మాట అంటాడు, పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు మీరు ఎందుకు ఏకీభవిస్తున్నారు? ఎందుకు అబద్ధం ఆడుతున్నారు? చెప్పు, తప్పే ఉంది చెప్పు. నీ కొరకు ప్రార్థన చేసేవాడు, నీ క్షేమాన్ని తెలుసుకునేవాడు తనకు నిజం చెబితే తప్పే ఉంది? నీ అడుగు జాడలు ఎవరిలో? నీ పాదము ఎవరి అడుగు జాడల్లో ఉంది? అమ్మ, ఇప్పుడే నీ భర్తను మోసుకెళ్ళారు, రెడీగా ఉన్నారు వాళ్ళు. వెళ్ళు వెళ్ళు. ఆయన అడుగు జాడలు చూడండి, ఆయనలో పాపం లేదు. రెండవది, ఆయన నోట, మూడోది చూడండి, దూషింపబడిన, అబ్బా ఎంత మాట ఇది, దూషింపబడిన. మనల్ని ఎవరైనా రే నిన్ను కొడతానంటే ముందు వాడిని వెళ్ళి కొట్టి వస్తాం, వాడు కొట్టక ముందే కదా. రే నేను వచ్చానంటే నిన్ను కొడతానంటే నువ్వేంద్రా నన్ను కొట్టేదని ఈడే శవం మీద బీకొస్తాడు. ఆయన దూషిస్తున్నా, ఆయన అడుగుజాడలు చూడండి, యేసయ్యను దూషిస్తున్నా, యేసయ్యను నిందిస్తున్నా, యేసయ్యను అవమానపరుస్తున్నా, యేసయ్యను ఎగతాళి చేస్తున్నా, యేసయ్యను ముఖం మీద ఉమ్మి వేస్తున్నా, బదులు ఆయన దూషింపలేదు. ఆమేనని చెప్పండి. మరి నువ్వెందుకు వాదనలకు దిగుతున్నావు? నువ్వెందుకు గొడవలు పెట్టుకుంటున్నావు? నువ్వెందుకు బూతులు మాట్లాడుతున్నావు? నువ్వెందుకు దూషిస్తున్నావు? ఇది దేవుని బిడ్డలకు తగినదేనా? నీ పాదములు ఎవరి అడుగుజాడల్లో ఉన్నాయి? భక్తుడు అంటారు చూడండి, నా పాదములు యేసయ్య అడుగుజాడల్లో ఉండెను. అలా ఉంటే నీ పాదము నిలిపిన చోటల్లా దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. నీ పాదము నిలిపిన చోటల్లా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. ఎందుకు దూషించడం? ఎందుకు? ఇంకొక మాట ఉంది, ఇంకొక మాట, శ్రమపరచబడిన, బెదిరించక. అసలు ఎంత చక్కటి మాట. బాధ పెట్టారు, ఇప్పుడు నన్ను ఎవరైనా బాధ పెట్టారు, వాళ్ళు బెదిరిస్తే నాకేం వస్తుంది? నన్ను ఎవరైనా బాధ పెట్టారు, నన్ను ఎవరైనా ఇబ్బంది పెట్టారు, వాళ్ళని బెదిరిస్తే నేనేం చేయగలను? వాళ్ళకి దెబ్బలు కొడతాను, వారు నన్ను కొడతారు. ఇక ఇట్లా కొట్టుకుంటూ పోతే సమస్య ఎక్కువైపోద్ది. అదే నేను మౌనంగా ఉండి, నన్ను ఒకరు బెదిరిస్తున్నారయ్యా, నన్ను ఒకరు బాధ పెట్టారు, నన్ను ఒకరు శ్రమ పెట్టారంటే అని నేను దేవునికి అప్పగించుకున్నాను అనుకో, ప్రైజ్లో కొంచెం గట్టిగా చెప్పండి, నేను దేవునికి అప్పగించాను అనుకో, వాడి పరిస్థితి ఏమవుతుందో. యేసయ్యలో ఉన్న గొప్ప మనసు, తనతో ఉన్న ఒకడు తన బాధ పెట్టారు, తనతో ఉన్న ఒకడు తనను శ్రమకు గురి చేశాడు. ఆ కొరడాలకు కారణం, ఆ ముండ్ల కిరీటానికి కారణం, ఆయన బాధ అనుభవించడానికి కారణం ఒక్కడే. వాడి పేరేంటి? యోధా. దేవుడు ఏమన్నారు? ఏమండి, యోధా వచ్చి యేసయ్యను ముద్దు పెట్టుకుంటుంటే ఏమనలేదు, నువ్వు చేయవలసింది త్వరగా చేయి. ఎందుకంటే దేవుడు తన్ను బాధ పెట్టిన వాడిని తండ్రికి అప్పగించాడు. ప్రైజ్లో తీర్పు మనం తీర్చకూడదు, ప్రార్థన చేసి దేవునికి అప్పగించండి. దేవుడు చేశారంటే యోధా జీవితం ఏమైంది? యోధా పరిస్థితి ఏమైంది? ఇప్పుడు మనం అలా కాదు. మనల్ని ఎవరైనా బాధ పెడితే వాళ్ళని బాధ పెట్టాలి, మనల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే వారిని ఇబ్బంది పెట్టాలి. ఇది కాదు. దేవుని అడుగుజాడలు ఇవి కాదు. ఆయన అడుగుజాడలు ఆయన పాపము చేయలేదని చెప్తున్నాయి. ఆయన అడుగుజాడలు ఆయన నోట కపటము లేదని చెప్తున్నాయి. ఆయన అడుగుజాడలు ఆయన దూషింపలేదని చెప్తున్నాయి. ఆయన అడుగుజాడలు శ్రమ పెట్టబడినా దేవునికి అప్పగించుకున్నాడని చెప్తున్నాయి.
ఇప్పుడు మన పాదములు ఆయన అడుగు జాడల్లోనే ఉండాలి. నా మాట అర్థమైన వారందరూ ఒక్కసారి చేతుల పైకి తలేలు ఏం చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఇది దేవుని అడుగు జాడలు. రక్షణ పొంది బాప్తిస్మాన్ని పొంది సంఘములో నడిపించబడుతున్న నీ పాదములు యేసయ్య అడుగు జాడల్లో ఉంటే నీ పట్ల ఏ అద్భుతమైన దేవుడు చేయగలడు, నీ పట్ల ఏ ఆశీర్వాదాన్నైనా దేవుడు ఇవ్వగలడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒకటి, మన పాదములు చెప్పండి ఆయన అడుగుజాడల్లో ఉండాలి. ఎంతమంది అంగీకరిస్తున్నారు? చేతులు పైకెత్తి ఒక్కసారి బిగ్గరగా హల్లెలూయా అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పొచ్చు కదా. ఇప్పుడు మరొక మాట చెప్తాను. 26వ కీర్తన 12వ వాక్యములో ఒక మాట రాయబడి చూడండి. 26వ కీర్తన 12వ వాక్యం, నా పాదములు సమభూమిలో నిలిపి ఉన్నాను. గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఒక వ్యక్తి పట్ల దేవుడు అద్భుతం చేయాలంటే నువ్వు పాదము పెట్టిన చోటల్లా దేవుడు ఆశీర్వదించాలంటే నీ పాదములు ఎప్పుడు లోయలో ఉండకూడదు. నీ పాదములు ఎప్పుడు పర్వతం మీద ఉండకూడదు. అర్థమవుతుందా? నీ పాదములు లోయలో ఉండకూడదు, నీ పాదములు ఎక్కడ ఉండకూడదు? పర్వతం మీద ఉండకూడదు. మరి ఎక్కడ ఉండాలి నీ పాదములు? సమభూమి మీదనే ఉండాలి. క్రైస్తవుడు తప్పనిసరిగా ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు మన పాదములు సమభూమి మీదనే, లెవెల్ గ్రౌండ్. అటు హెచ్చుగా ఉండకూడదు, ఇటు తక్కువగా ఉండకూడదు. ఎలా ఉండాలి మనం? సమతుల్యమైన స్థితి, సంతృప్తికరమైన జీవితం మీరు నేర్చుకోవాలి, మీ పిల్లలకి నేర్పాలి. నీ పాదం ఎప్పుడు సమభూమి కలిగిన ప్రదేశములో. కొంతమంది పాదాలు ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా. దేవుడు ఆశీర్వదిస్తే ఒకలాగా ఉంటారు, దేవుడు ఆశీర్వాదం ఇవ్వకపోతే మరొకలాగా ఉంటారు. పాస్టర్ గారు పలకరిస్తే ఒకలాగా ఉంటారు, పాస్టర్ గారు పలకరించకపోతే ఒకలాగా ఉంటారు, పాస్టర్ గారు ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే ఒకలాగా ఉంటారు, పాస్టర్ గారు ఇంటికి రాకుండా ఉంటే మరొకలాగా ఉంటారు. ఇలా ఉండకూడదు. భక్తుడు అంటారు చూడండి, సమభూమిలో నా పాదము నిలిపి ఉన్నాను. ఇది నేర్చుకున్నారా మీరు? ఇది నేర్చుకున్నారా? ఎవరి పాదములు సమభూమిలో సంతృప్తికరమైన స్థితిలో సమతుల్యమైన జీవితంతో ఉంటాయో వారి పాదములు ఎక్కడ అడుగుపెట్టినా దేవుడు అద్భుతం చేస్తారు, ఎక్కడ అడుగుపెట్టినా దేవుడు ఆశీర్వదిస్తారు. దేవుడికి చాలా ఇష్టం అట్టివారు. ఉన్నదని చూపించుకోలేదు, లేనిదని ఏడవలేదు. ఏమండి? ఉన్నదని వెర్రవేగలేదు, లేదని కుమిలిపోలేదు. అసలు ఆ జీవితం కొంతమంది చూడండి, ఎప్పుడు లేదు నాకు లేదని ఏడుస్తూనే ఉంటారు. వీరి పాదములు లోయలో ఉన్నాయి. ఇంకా ఉన్న వాళ్ళని గమనించండి, వాళ్ళకి కొంచెం వెనక ఉందంటే చాలు, వాళ్ళకి కొంచెం ఉందంటే చాలు, ఇక అసలు వాళ్ళని పట్టుకోవడానికి అసలు కుదరదు, మన వల్లే కాదు.
కొంచెం దొరకరు ఇంకా కొంతకాలం. మనం సమతుల్యమైన స్థితిలోనే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఆశీర్వదించినా ఆశీర్వదించకపోయినా, దేవుడు మనల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా, అర్థమవుతుందా, మన స్థితి మారకూడదు. ప్రైజ్ ది లార్డ్. నా పాదములు సమభూమిలో నేను నిలిపి ఉన్నాను. 143వ కీర్తన 10వ వాక్యంలో ఈ మాట రాయబడి చూడండి. 143వ కీర్తన 10వ వాక్యంలో నేర్పుము, దేవునికే మహిమ కలుగునుగాక. సమభూమి కలిగిన ప్రదేశం. లోయల్లోకి వెళ్ళొచ్చుగా. లోయల్లోకి వెళ్తే నేను నిన్ను దూషిస్తానేమో. పర్వతం మీదకి వెళ్ళొచ్చు కదా. పర్వతం మీదకి వెళ్తే నేను నిన్ను మర్చిపోతానేమో. ఇప్పుడు ఎక్కడ ఉండాలిరా నీ పాదములంటే సమభూమి గల ప్రదేశములో నన్ను నడిపిస్తున్నాను. యోబు, పౌలు. యోబు కూడా అంటారు, భార్య వచ్చి యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వాక్యంలో, అప్పటికి శరీరం క్షీణించిపోతుంది, రోగం వచ్చింది, కుమారులు చనిపోయారు, ఆస్తి పోయింది. భార్య వచ్చి ఇంక నువ్వు చావరాదా, దేవుణ్ణి దూషించరాదు, చావరాదంటే, మేలు పొందినప్పుడు ఒకలాగా, కీడు కలిగినప్పుడు ఒకలాగా ఉండే వ్యక్తిని కాదు నేను. 10వ వాక్యం చదవండి, ఏమాట అంటాడు? మూర్ఖురాలా, మేలు అనుభవించుదమా, కీడును పొందాలి. ఏ విషయంలోనూ యోబు ఎప్పుడు, పౌలు గారు కూడా ఒక మంచి మాట అంటారు, నేనే స్థితిలో ఉన్నను, ఏ స్థితిలో నేనున్నను, 4వ అధ్యాయం 11వ వాక్యం, ఏ స్థితిలో నేనున్నను చెప్పట్లేదు కానీ ఏ స్థితిలో ఉన్నను సంతృప్తి కలిగి ఉండడం, ఇదే సమభూమి. ఓ క్రైస్తవునిగా మనం నేర్చుకోవాలి, మీ పిల్లలకు కూడా నేర్పాలి. మీరు ఏ స్థితిలో ఉన్నారు? కొంతమంది బలహీనులు ఉంటారు. వారి స్థితి చూడండి, ఆ బలహీనుడు ఒక చోట సమభూమిగా స్థిరంగా ఉండలేడు. మేలు చేసినప్పుడు ఒకలాగా, కీడు కలిగినప్పుడు ఒకలాగా. అర్థమవుతుందా? ఎప్పుడు దేవుని బిడ్డలమైన మనం సమభూమి కలిగిన చోటనే మన పాదము నిలిచియుండునుగాక, అంటే సంతృప్తిలోనే. అర్థమవుతుందా? మరి మీరు ఎలా ఉంటున్నారో నాకు తెలియదు. దేవుడు మనకిచ్చారు, దేవుడు ఇచ్చిన దాంట్లోనే తృప్తి పడదాం. దేవుడు ఇంకా ఇచ్చారా, తృప్తిగా ఉందాం. ఏమి ఇవ్వలేదా, ఇచ్చిన దాన్ని బట్టి తృప్తిగా ఉందాం. అర్థమవుతుందా? ఇదే సమభూమి కలిగిన చోట నిలబడడం అంటే. కొంతమందికి దేవుడు ఎంత చేసినా బలహీనులుగా ఉంటారు. అపోస్తుల కార్యంలో ఒకడున్నాడు, లుస్త్రాలో బలహీన పాదములు కలిగిన వాడు ఒకడున్నాడు. ఉంటారు కొంతమంది సంఘంలో, వీళ్ళు బలహీనులు, దేవుడు చేస్తేనే ఉంటారు. దేవుడు ఏదైనా చేయకపోతే దూషించి వెళ్ళిపోతారు. బలహీనులు వీళ్ళు. అలా ఉండకూడదు. అసలు మీకు తెలుసో లేదో, దేవుని బిడ్డలకు ప్రారంభము నుంచే దేవుడు సంతృప్తిగా ఉండడం నేర్పారు. అటు హెచ్చుగా ఉండకూడదు, ఇటు తక్కువగా ఉండకూడదు. ఎలా ఉండాలి దేవుని బిడ్డలో? సంతృప్తి. లెవెల్ గ్రౌండ్ అంటారు దాన్ని, సమభూమి. ఎలా చెప్తున్నానంటే, నేను ఇశ్రాయేలీలు అరణ్య యాత్ర చేసేటప్పుడు గమనించండి, వారికి ఆహారం కొదువైంది.
దేవదూతలు తినే ఆహారాన్ని ఆకాశము నుంచి వారి కొరకు కురిపించారు. దానికి వారు పెట్టిన పేరేమిటి? మన్నా కదా. చూడండి, కక్కుర్తి మొహాలు కొంతమంది ఉన్నారు. కొంచెం ఎక్కువ కూర్చుకున్నారట. మీ జనాభా ఎంత? 4. 4కి సరిపడా తీసుకోండిరా. మరలా చేపిస్తాడు దేవుడు. ఆహా మనకెంత ఆశో. దేవుడు చెప్పారు, మీకు తగినంత ఆహారమునే మీరు కూర్చుకోవాలి. 4, 2 భార్యాభర్తలు, 2 పిల్లలు ఉన్నారా? 4 ఎంత తింటారో అంతే కూర్చుకోవాలి. తక్కువ కూర్చుకోవద్దు, ఎక్కువ కూర్చుకోవద్దు. చాలా చక్కగా నేర్పారు. ప్రారంభంలోనే దేవుడు ఒక వ్యక్తి సంతృప్తికరముగా ఉండాలని. ఆ ధనవంతుడితో కూడా సీరియస్ అయ్యాడు దేవుడు. నాకు సరిపడా ఉంది, అంతటితో తృప్తి పడలేదు వాడు. వాటికన్నా గొప్పవైనవి ఇంకొన్ని అక్కడ వచ్చింది దేవుని కోపం. దేవుని బిడ్డలమైన మనలను దేవుడు సమభూమిలోనే ఉంచాలని కోరుకుంటారు. ఆమేనని చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. మీరు ఆ మాట చదివితే నిర్గమాకాండం 16వ అధ్యాయం 16వ వాక్యం చూడండి. ఆహారం ఒక్కొక్క ఓమేరు చొప్పునే దాన్ని కూర్చుకోవాలి. అర్థమవుతుందా? కూర్చుకోవాలి. కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకొని. ఈ మాట చూడండి, చాలా గమ్మత్తుగా ఉంటుంది. హెచ్చుగా కూర్చుకొని వానికి ఎక్కువగా లేదు. ఇదేంట్రా మ్యాజిక్? చూసారా మీరు? అంటే దేవుడు వారికి సంతృప్తిని నేర్పడం అక్కడి నుంచే ప్రారంభించారు. మామూలుగా కొంతమంది ఏం చేశారు? మొదట ఏం చేశారు? కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకొని పోయారు. అయితే దేవుడు ఏం చేశారో తెలుసా? హెచ్చుగా కూర్చుకున్న వానికి ఎక్కువగా లేదు, తక్కువగా కూర్చుకున్న వానికి తక్కువ కాలేదు. వారు తమ తమ ఇంటి వారి భోజనమును సరిగా సమభూమిలో సమతుల్యమైన స్థితిలో. దేవుని ప్రియులారా, మీరెప్పుడైనా ఆలోచించండి, తన బిడ్డలను దేవుడు తప్పనిసరిగా పోషిస్తాడు, అనాథులుగా విడిచిపెట్టడు. మనమేం కంగారు పడిన అవసరం లేదు. మన స్థితి ఎలా ఉండాలంటే, మన పాదములు ఎక్కడ నిలపాలంటే సమభూమి కలిగిన ప్రదేశములోనే నిలపాలి. అర్థమవుతుందా? 2 విషయాలు చెప్పాను. మొదటిగా మన పాదములు చెప్పండి ఆయన అడుగుజాడల్లోనే నడవాలి. రెండవదిగా మన పాదములు చెప్పండి అందరూ సమభూమి కలిగిన ప్రదేశములో నిలబడాలి. దీని ఆత్మీయంగా మీరు చెప్తూనే ఉన్నాను, గమనించండి. మరొక మాట చెప్తాను. 122వ కీర్తన 2వ వాక్యం. 122వ కీర్తన 2వ వాక్యం. నా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి. యెరూషలేమంటే దేవుని సన్నిధి, దేవుని దృష్టి నిలిపే చోటు. ఇంకొంచెం అర్థమయ్యేటట్లు చెప్పాలంటే దేవుని మందిరం. మీ పాదములు దేవుని మందిర గుమ్మములలో నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి చేతులు పైకెత్తి గట్టిగా.
యెరూషలేము అనే దేవుని మందిరములో నా పాదములు ఉండాలి. ఎంతమంది కోరుకున్న అందరి చేతుల పైకెత్తి ఒక్కసారి హల్లెలూయా అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా. నీ పాదములు దేవుని సన్నిధిలో నిలిపితేనే దేవుడు నీ పట్ల అద్భుతం చేసేది. నీ పాదములు దేవుని సన్నిధిలో నిలిపితేనే దేవుడు నిన్ను బట్టి నీ కుటుంబాన్ని ఆశీర్వదించేది. వారం వారం నువ్వు దేవుని గుమ్మములలో నీ పాదములు నిలుపుతున్నావా? నీ పాదములు ఎక్కడ నిలుస్తున్నాయి? ఈ కడవరి దినాలలో దేవుని మందిరమును మించిన ఆశ్రయ దుర్గం మనకు మరొకటి లేదు. కొంతమంది చూడండి, ఆయన మందిరపు గుమ్మములో వారి పాదములు నిలపరు, ఉద్యోగంలో వారి పాదాలు నిలుపుతారు. ఈరోజు కూడా వ్యాపారంలో వారి పాదాలు నిలుపుతారు. ఈరోజు కూడా అర్థమవుతుందా? ఈరోజు కూడా కూలి పనులకు వెళ్తుంటారు, వారి పాదములు అక్కడ నిలుపుతారు. నీ పట్ల దేవుడు అద్భుతం ఎలా చేస్తారు? వారానికి ఒక్క రోజైనా నీ పాదములు ఆయన గుమ్మముల్లో నిలపకపోతే ఎలా? వారు చెప్తారు, యెరూషలేమా నా పాదములు. ఎంత మంచి మాట. నీ పాదములు మరి ఆయన గుమ్మములలో నిలిపితే, ఎప్పుడైతే ఆయన మందిరములో నీ పాదములు నిలుపుతావో అప్పుడే నా దేవుడు అద్భుతం చేయడం ప్రారంభిస్తారు. అప్పుడే నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తారు. వాక్యములో చెప్పబడిన మాట, వారు మందిరములో నాటబడిన వారై దేవుని ఆవరణములలో వారు వర్ధిల్లుదురు. 92వ కీర్తన 14వ వాక్యం. 92వ కీర్తన 14వ వాక్యం. నాటబడిన వారై ఎవరి పాదములు మందిరంలో నిలపబడతారో వారిని దేవుడు వర్ధిల్లింపజేస్తాడు. అందరి చేతులు పైకెత్తి ఒక్కసారి హల్లెలూయా అని చెప్పండి. కాస్త గట్టిగా చెప్పొచ్చు కదా. మీ పాదములు, ఈరోజు మీరు ఎంతో ధన్యులు. ఈ వర్తమానం వినుచున్న మీరు ఎంతో ధన్యులు. ఎందుకో తెలుసా? మీ పాదములు ఆయన గుమ్మములలో నిలిచి ఉన్నాయి. ఆమేన్. విశ్వసించిన వారందరి చేతులు పైకి హల్లెలూయా చెప్పండి. మీ పాదములు ఆయన గుమ్మములలో నిలిచి ఉన్నాయి. ఇది ఆయన గుమ్మం. ఎంట్రన్స్లోనే మీరు చూసి ఉంటారు. ఇది పరలోకపు ఆయన గుమ్మం. నీ పాదములు, ప్రతి క్రైస్తవుని పాదములు తప్పనిసరిగా ఆయన గుమ్మములలో నిలిచి ఉండాలి. ఏటేట మందిరానికి వెళ్తుంది కానీ, ఏటేట తిరణాలకు వెళ్ళినట్టు వెళ్తుంది కానీ మందిరంలోనికి వెళ్ళదు. సమూయేలు మొదటి గ్రంథంలో హన్నా ఉంటారు. ఆ సంవత్సరం ఎందుకో ఆమె పాదములు దేవుని ఆవరణములలో, దేవుని గుమ్మములలోకి వెళ్ళినాయి. అర్థమవుతుందా? ఎప్పుడైతే ఆమె పాదములు దేవుని గుమ్మములలో నిలిచి ఉన్నాయో దేవుడు ఆమె పట్ల అద్భుతం చేయడం ప్రారంభించారు. ఆమె గర్భం తెరవబడింది. ఆమెకు ఒక మగబిడ్డను దేవుడు ఇచ్చారు. ఆమె కన్నీటిని దేవుడు తుడిచాడు. చదువుతారు ఆ మాటను? సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 9వ వాక్యం. దుఃఖాక్రాంతురాలై వచ్చి
తన పాదములు ఆయన సన్నిధిలో నిలిపింది. ఈమె ఏటేటా శిలోకి వస్తుంది, కానీ వచ్చి ఆ మందిరం బయట అన్నపానములు పుచ్చుకుంటుంది, మందిరంలోకి వెళ్ళట్లా. కానీ ఆ రోజు ఎందుకో ఆమె పాదములు ఎక్కడికి వెళ్ళాయి? దేవుని సన్నిధి, దేవుని బలిపీఠం ఆవరణం దగ్గరికి వెళ్ళిపోయాయి ఆమె పాదములు. ఎప్పుడైతే ఆమె పాదములు ఆయన గుమ్మములలో నిలిచాయో దేవుడు ఆమె పట్ల అద్భుతం చేయడం ప్రారంభించారు. దేవుడు ఆమె పట్ల ఆశ్చర్య కార్యాలు చేయడం ప్రారంభించారు. మీ పాదములు ఎక్కడ నిలుస్తున్నాయి? ఒకసారి ఆలోచించండి. ఈ కడవరి దినాలలో నీ పాదములు ఎక్కడా? రక్తము చిందించడానికా నీ పాదములు? నీ పాదములు అనేకులను చంపడానికి వెళ్తున్నాయో? ఒక అద్భుతం నీ పట్ల జరగాలంటే, ఒక ఆశ్చర్య కార్యం నీ పట్ల దేవుడు చేయాలంటే తప్పనిసరిగా నీ పాదములు ఆయన గుమ్మములలో నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎంత కఠినాత్ముడైనా, ఎంత ఘోరమైన వ్యక్తి అయినా ఆయన సన్నిధిలో వారి పాదములుంటే వారు కాపాడబడతారు. ఆమేన్. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అతల్య అనే ఒక ఆమె ఉన్నారు బైబిల్లో. ఏం పేరు ఆమె పేరు? అతల్య. ఈమె రాజవంశస్థులందరిని చంపుతుంది. ఆ సమయంలో ప్రవక్త యెహోయాదా దినవృత్తాంతముల 2వ గ్రంథం 23వ అధ్యాయం రాజులందరిని చంపుతూ ఉంది ఈమె. ఆమె గురించి ఎక్కువ వివరించను, కానీ ఒక చిన్న మాట, అవసరమైన మాట నేను చదివిస్తాను చూడండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 23వ అధ్యాయం. యోధావారి సంబంధికులైన రాజవంశస్థులందరినీ చంపుతుంది. యెహోయాదా ఒక రాజును నిలిపి ఆ రాజును దేవుని సన్నిధిలోనికి తీసుకెళ్ళి ప్రతిష్ఠించి అందరి చేత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు, రాజును కొనియాడుతూ. ఈ ధ్వని ఆమెకు వినపడింది. తిన్నగా దేవుని మందిరంలోకి వెళ్ళి ఈ మనిషి దేవుని మందిరంలోకి వెళ్ళి కేకలేస్తుంది, ద్రోహం 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 అని అరుస్తుంది. వాళ్ళందరూ అంటారు, చంపేద్దాం ఏమని, దొరికింది మనకి, ఇప్పటికి ఎంతమందిని చంపుద్ది, ఈరోజు దేవుని మందిరంలోకి వచ్చింది, ఈమెను చంపేద్దాం, డిస్టర్బెన్స్ చేస్తుంది, మనల్ని స్తుతించనివ్వకుండా ఆటంకపరుస్తుంది, చంపేద్దాం అంటే ప్రవక్త ఒక మాట అంటారు చూడండి. 23వ అధ్యాయం 14వ వాక్యం. దేవుని మందిరములో ఆమెను కొంచెం గట్టిగా చెప్పాలి. అంటే దేవుని మందిరములో ఎంత దుర్మార్గుడికైనా ఏమీ లేదు. ఇప్పుడు చెప్పండి, దేవుని మందిరములో అడుగుపెట్టిన ఎంత ఘోరమైన వ్యక్తికైనా చావు లేదు. అదే మందిరముకున్న ప్రత్యేకత. నువ్వు ఎంత ఘోర పాపివైనా నీ పాదము దేవుని సన్నిధిలో నిలిపితే చావు నుంచి తప్పించబడతావు. నా మాట అర్థమైన వారు చేతుల పైకి తలేలు ఏం చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పొచ్చు కదా. కొంతమంది పాదాలు ఎక్కడుంటాయో తెలుసా? దేవుని మందిరంలో ఉండవు, సినిమా హాల్లో ఉంటాయి, రచ్చబండల దగ్గర ఉంటాయి, కమిటీ హాల్ దగ్గర ఉంటాయి. ఒక గమ్మత్తైన విషయం చదివిస్తాం చూడండి. సామెతల గ్రంథంలో ఉంటుంది ఆ మాట. సామెతల గ్రంథం 7వ అధ్యాయం. మీరు ఈ మాట చదివితే అర్థమవుతుంది చూడండి. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 11వ వాక్యం 12వ వాక్యం. ఇక్కడ ఈ మాట చూడండి. దాని పాదములు
కొంపలోనే ఉంటున్నారా అమ్మా? కొంచెం తలపైకి లేపు నన్ను చూడండి అమ్మా. ఇప్పుడు చదువు. దాని అని తీసేయలే, మనం అంత లాంగ్వేజ్ మాట్లాడకూడదులే. ఆమె పాదములు ఆమె ఇంట్లో ఉండవు. ఎక్కడుంటాయి? ఆగాగా, ఎక్కడుంటాయి చెబుతున్నారు ఎవరు? ఎక్కడుంటాయి? ఆమె పాదములు ఆమె ఇంట్లో ఉండవు. ఎక్కడుంటాయో తెలుసా? ఒకప్పుడు ఇంటి ఎదుట ఉంటాయి, ఒకసారి వాళ్ళు ఇంటి ఎదురు ఉంటాయి, ఒకసారి ఏమో ఒకసారి సంత వీధుల్లో ఉంటాయి, ఒకసారి సందు దగ్గర కూడా ఉంటాయి అంటారు. నా మాటలు కాదు, నా మాటలు అసలు కాదు. ఉంటుంది చూడండి, ప్రతి సందు దగ్గర మన పాదములు ఆయన గుమ్మములలో నిలిచి ఉండాలి. ప్రతి సందు దగ్గర ఉండకూడదు. వాళ్ళ ఇంట్లో ఉండరు, వాళ్ళ ఇంటి ఎదుట ఉంటారు ఎక్కువ. ప్రతి సంత వీధుల్లో, ప్రతి సందు దగ్గర నీ పాదములు ఎక్కడ నిలవాలి? జీవము కలిగిన దేవుని మందిరములో, దేవుని గుమ్మములలో నీ పాదములు నిలిచి ఉండునుగాక. చెప్పండి ఆమేన్. అప్పుడే అద్భుతం జరిగేది, అప్పుడే గొప్ప కార్యాలు జరిగేది. నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా గుర్తుపెట్టుకోండి, సంవత్సరాంతంలో ఉన్నాం. రాబోతున్న రోజుల్లో నువ్వు ఎక్కడ పాదము నిలిపితే అక్కడ దేవుడు నీ పట్ల అద్భుతం చేయబోతున్నాడు. ఎక్కడ పాదం నిలిపితే అక్కడ దేవుడు నిన్ను బట్టి నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు. ఎక్కడ పాదము నిలిపితే అక్కడ అద్భుతాలు జరుగునుగాక. అలా ఉండాలంటే నీ పాదములు ఎప్పుడు ఆయన గుమ్మములలో నిలిచి ఉండాలి. నీ పాదములు ఎప్పుడు ఆయన అడుగుజాడల్లోనే ఉండాలి. నీ పాదములు ఎప్పుడు సమభూమిలోనే ఉండాలి. చివరిగా మరొక్క మాట, ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 24వ వాక్యమును చదివినప్పుడు ఇట్లా నేను తన పాదములను ఎక్కడ ముంచాడు? పసుపులో కాదు, గోరింటాకులో కాదు. ఎక్కడ ముంచాడు? తన పాదం. తన పాదమును ఎక్కడ ముంచుకున్నాడు? తైలం. నీ పాదము పెట్టిన చోటల్లా దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే నీ పాదములు తైలములో ముంచబడాలి, తైలములో కడగబడాలి, తైలములో ముంచబడిన పాదములుగా నీ ఉండాలి. ఈ రోజున అందరూ తైలాన్ని పక్కన పెట్టారు, పాదములకు పసుపు పూయటం ప్రారంభించారు, పాదాలకు గోరింటాకు పూయటం ప్రారంభించారు, పాదములకు డెకరేషన్ వేయటం ప్రారంభించారు. తైలం అనేది పాత నిబంధనలో అభిషేకానికి వాడేవారు. గుర్తుపెట్టుకోండి, పాత నిబంధనలో తైలం అనగా అభిషేకానికి సాదృశ్యం. సౌలును అభిషేకించినప్పుడు కూడా తైలముతో, అది సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 1వ వాక్యంలో ఉంటుంది. తైలముతో తైలము పోసి, తైలం అంటే పరిశుద్ధాత్మ, ఒక ఆత్మీయ స్థితికి సాదృశ్యం. ప్రియమైన దేవుని ప్రియులారా, మీ పాదములు పరిశుద్ధాత్మతో నింపబడాలి. అనగా మీరు ఆత్మపూర్ణులై
నూనె ఉండాలి మీ దగ్గర, తైలం ఉండాలి. తైలం అనగా ఆత్మ, పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ పొందిన వ్యక్తిగా నీవు మారాలి. చాలా సీనియర్ అయిన విశ్వాసులు కొంతమంది దగ్గరికి వెళ్ళి పౌలు గారు అడుగుతారు, మీరు పరిశుద్ధాత్మను పొందితిరా అని. వాళ్ళు చెప్పిన మాట ఏంటో తెలుసా? చాలా సీనియర్లు, ఇది ఆత్మ సంచరించే కాలము కదా, త్రిత్వమై ఉన్న దేవుడు ఈ కృపాకాలములో ఆయన మన మధ్యలోనికి ఆదరణకర్తగా వచ్చారు కదా, పరిశుద్ధాత్ముడు కదా, ఇది పరిశుద్ధాత్మ నడిపింపు కాలము కదా. పౌలు గారు ఒక సంఘం దగ్గరికి వెళ్తే అపోస్తుల కార్యముల 19వ అధ్యాయం 1వ వాక్యం 2వ వాక్యం ఏమనగా, ఎఫెసునకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా. క్యాండిల్ బాగానే వెలిగిస్తున్నారు, క్రిస్మస్లు బాగానే చేస్తున్నారు, సెమీ క్రిస్మస్లు, చిల్డ్రన్ క్రిస్మస్లు ఇవి అని బాగానే చేస్తున్నారు, అసలు లైటింగ్ బాగానే పెడుతున్నారు. మీరే ప్రారంభపు విశ్వాసులని అర్థమవుతుంది. కానీ ఇంతకీ మీరు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడిగితే వారు ఏమంటారో తెలుసా? పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు. మాకేం తెలుసు? క్యాండిల్ తిప్పటం తెలుసు. మాకేం తెలుసు? కేకులు కట్ చేయటం తెలుసు. క్రిస్మస్ వచ్చిందంటే వీధులు అమ్మటి తిరగటం తెలుసు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే తెలియదు. వారప్పుడు పరిశుద్ధాత్మను పొందినట్లు రాయబడి ఉంటుంది. ఏ వ్యక్తి పాదములు తైలముతో ఉంటాయో ఆ వ్యక్తే పెండ్లి కుమారునితో పాటు విందులోనికి వెళ్తాడు. తైలము లేని, బుద్ధి లేని కన్యకలు వచ్చి తలుపు కొడుతున్నారు, తలుపు తీయ్యా అని. వెంటనే ఏమంటే, మీరెవరో నాకు తెలియదు, ఎందుకంటే మీ పాదములకు తైలము లేదు, మీ పాదముల తైలములో ముంచుకోలేదు. నా మాటలు కొంచెం ఆత్మీయంగా గమనించండి. పరిశుద్ధాత్మను పొంది ఆత్మఫలములు ఫలించే క్రైస్తవునిగా మీరుందురుగాక. దేవుని రాజ్యములోనికి ప్రవేశించాలంటే మన పాదములు తైలముతో ఉండాలి. ప్రైజలో ఆషేరు తన పాదములను దేనిలో ముంచుకున్నారు? తైలముతో. యోర్దాను నదిలో వారి పాదములు నిలిపిన వెంటనే ఆ నీళ్ళన్నీ ఏకరాశిగా. యాకోబు అంటారు, నేను పాదం పెట్టిన చోటల్లా దేవుడు నిన్ను, మరి ఇలాంటి అద్భుతం ఆశీర్వాదం జరగాలంటే మీ పట్ల మీ పాదములు ఎలా ఉండాలో 4 విషయాలు చెప్పాను. చెప్పండి. మొదటిగా మీ పాదములు ఎలా ఉండాలి చెప్పండి అందరూ. ఆయన, ఎవరైనా? యేసయ్య అడుగుజాడల్లోనే మీ పాదములు ఉండాలి. ప్రైజ్లో ఆయన అడుగుజాడలు. ఆయనలో పాపం లేదు, ఆయనలో కపటం లేదు, ఆయన దూషింపబడినా దూషించలేదు, ఆయన శ్రమ పెట్టబడినా దేవునికి అప్పగించుకున్నాడు. ఇవే ఆయన అడుగుజాడలు. రెండవదిగా, నీ పాదములు సమభూమి మీద, అంటే ఒక సంతృప్తి కరమైన జీవితం. మూడవదిగా, నీ పాదములు ఆయన గుమ్మములలో, అంటే దేవుని మందిరములో నీ పాదములు నిలిచి ఉండాలి. చివరిగా, నీ పాదములు తైలములో ముంచబడాలి. ఇది పరిశుద్ధాత్మకు సాదృశ్యం. కనుక మన పాదములను ఆయన అడుగుజాడల్లో నడిపించుకుంటూ సమభూమి కలిగిన చోట నిలిపి, ఆయన మందిరములో నిలిపి, తైలములో మన పాదములు ముంచుకొని ప్రభు రాజ్యానికి మనం సిద్ధపడుదుముగాక. ప్రభు ఈ మాటలు మీ హృదయములో భద్రపరుచునుగాక.